హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. ఈరోజు మనం మౌనమేల నోయి పార్ట్ 45లోకి ఎంట్రీ ఇచ్చేసాము. ముందేం చెప్పుకున్నాము, ఇంకా వత్సల్ ఆ, తనని తీసుకొని వస్తాడు కదా. తీసుకొని వచ్చినప్పుడు వర్ధన్ని తీసుకొని వచ్చినప్పుడు తనని నిరూపించాలి అని చెప్పి చూస్తే ఎవరు అతని మాట వినకపోగా వర్ధన్కే సపోర్ట్ చేస్తారు. అయితే ఇంకా ఆమె మాత్రం మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి విజయ చెప్పిద్ది. విజయ చెప్తే వత్సల్కి చాలా కోపం వచ్చింది, వీళ్ళెవరు నా మాట వినట్లేదు అని. అయితే విజయ మాత్రం అతని దగ్గరకు వచ్చేసి సారీ, మీరు చెప్పింది ఇప్పుడు నమ్ముతున్నాను అని చెప్పింది. తర్వాత ఇంకా అతనికి చాలా కోపం వచ్చింది, ఎందుకంటే ఆమె తను చెప్పినప్పుడు వినకుండా ఇప్పుడు నేను నిన్ను నమ్ముతున్నాను అని అన్నది అంటే ఒక సాక్ష్యం ముందుకొస్తే తప్ప నేను మంచివాడిని కాలేదా, అంటే నేను అంత చెడ్డవాడిని అని ఆమె ఫిక్స్ అయిపోయిందా అని మనసులో అనుకున్న అతనికి చాలా బాధగా అనిపించింది. అందుకే అతనికి ఎవరితోనూ మాట్లాడాలి అని అనిపించలేదు. అందరూ తనని దూరం చేసినట్టుగా అనిపించింది. అందరిలో తను పరాయివాడిలాగా అనిపించింది. ఆ ఆలోచనకి అతను చాలా మొండిగా మారిపోయాడు. ఇంట్లో ఎవరితోనూ మాట్లాడలేదు. 3 రోజుల నుంచి అతను ఇంటికి ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు పోతున్నాడో ఎవరికీ తెలియకుండా ఉంది. బయటనే తినేసి ఇంటికి వస్తున్నాడు. ఇన్ కేస్ ఇంట్లో తినాల్సి వచ్చినా కానీ అతను తినే టైం ఏ అర్ధరాత్రో అవుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో పనులతోటి బిజీగా ఉండటం వల్ల అర్ధరాత్రులు 11:30, 12కి వచ్చేసి హాయిగా నిద్రపోతున్నాడు. ఈలోపు విజయ మాట్లాడాలని చూసినా కానీ ఆమె అడిగేదానికి కానీ ఆమె చెప్పిన దానికి దేనికి కానీ సమాధానం ఇవ్వటం లేదు. అవును అని బదులు ఇవ్వటం లేదు. కాదు అని ఆన్సర్ కూడా ఇవ్వకుండా మౌనంగా ఉంటున్నాడు. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఇక విజయకి లాభం లేదు అనిపించి 5వ రోజు అతని కోసం ఎదురు చూస్తూ సోఫాలో అతను వచ్చిన దాకా కూర్చొని అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. వచ్చి ఆమెను సోఫాలో చూసి ఒకసారి ఆమె వైపు చూడనట్టుగా చూసి నాకెందుకులే అన్నట్టు తిరిగి మెట్లెక్కి పైకి వెళ్ళిపోబోయాడు. అంతలో విజయ డిన్నర్ చేద్దాం రండి అంది. అందుకతను నాకు ఆకలిగా లేదు, నాకు ఆకలిగా ఉంటే నేనే వడ్డించుకొని తింటాను, అయినా కానీ మోసగాడి గురించి మీరెందుకండి ఎదురు చూడటం, నా కోసం మీరు ఎదురు చూసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఆ తర్వాత మళ్ళీ దానికి నేనే కారణమని చెప్పి అందరిలో మాటలు అనిపించడానికి మళ్ళీ చూస్తున్నారా అని అన్నాడు. అందుకు విజయ మాట్లాడుతూ నేను మీ గురించే ఎదురు చూస్తున్నాను, నేను కూడా ఇంకా తినలేదు, మీతో కలిసి తిందామనేసి అనుకుంటున్నాను అని అంటూ అతని అన్న మాటలకి కళ్ళల్లో నీళ్లు నింపుకున్నా కానీ ధైర్యం చేసి అడిగింది. ఆ మాటతో పైకి వెళ్ళేవాడల్లా అలానే నిలబడిపోయాడు ఒక సెకను. ఆ తర్వాత ఒక సెకను ఆలోచించి మళ్ళీ ఆమెకి ఆన్సర్ చేశాడు. నా గురించి నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, నీకు ఆకలిస్తే నువ్వు తినేసి హ్యాపీగా పడుకో, హ్యాపీగా ఉండు. చెప్పాను కదా, నా గురించి నా పనుల గురించి నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. అయినా ఈ ఆకలితో ఉండే డ్రామాలేంటి, నీకు ఆకలిగా ఉంటే నువ్వు తినేసాయి, నా కోసం వెయిట్ చేయమని నేను చెప్పలేదు కదా. ఇంకెప్పుడు ఇలాంటివి చేసి నా దృష్టిలో పడాలి అని అనుకోకు. ఒకవేళ నేను నిన్ను వేధిస్తున్నానని అందరిలో చులకన చేయాలని చెప్పి చూస్తున్నావా అని అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. అంతలో నీలవేణి మాట్లాడుతూ చిన్నబాబు గారు, అమ్మగారు తిండి తినకుండా మీకోసం అలానే ఉన్నారు. మీరు 3 రోజుల నుంచి ఇంట్లో తినడం లేదు, అమ్మగారు కూడా ఇంట్లో తినడం లేదు, కేవలం ఇంట్లో ఉంటున్నారు అంతే. అయినా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదయ్యా. ఈరోజు ఆమె ముఖం ఒక్కసారి సరిగ్గా చూడండి ఎలా అయిపోయిందో, ప్రాణాలు కళ్ళల్లోకి వచ్చేసాయి. మీరు ఆమెతోటి కూర్చుంటే ఆమె 2 ముద్దలు తింటది కదా బాబుగారు. గొడవలన్నాక కాపురం అన్నాక గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయినా నేను మీకు చెప్పేటంత దాన్ని కాను, కానీ
అని అంటూ ఉండగా విజయ మాట్లాడుతూ, అమ్మా, మీరు నా గురించి అతనికి ఏం చెప్పవలసిన అవసరం లేదు. అతన్ని అతని దారిన వెళ్ళనివ్వండి అని అంటూనే అలానే కింద పడిపోయింది. అది చూసిన వత్సల్ గబగబా కిందికి దిగి వచ్చి ఆమెను ఎత్తుకొని తీసుకొని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి ఆమె ముఖం మీద నీళ్లను చల్లి ఆమె తేరుకున్న తర్వాత ఆమె వైపు చూస్తూ, హ్యాపీగా తిని పడుకోక నన్ను ఇంకా ఈ సాధించటాలేంటి? నా దారి నేను ఉంటాను, నీ దారి నువ్వు ఉండు అన్నాను కదా, ఇంకా నన్ను ఎందుకు ఇలా సాధిస్తున్నావు? ఈ డ్రామాలేంటి అని అంటూ భోజనం ప్లేట్ తీసుకొచ్చి ఆమె ముఖం ముందు పెట్టి, తిను, అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఎవరు చేయమని చెప్పారు? ఈ మోసగాడి గురించి నువ్వు ఇంత త్యాగం చేయవలసిన అవసరం లేదు. చూడు, నేను పని చేసి అలసిపోయి వచ్చాను. నీకు నన్ను విసిగించటమే పనిగా ఉందేమో, కానీ నాకు అంత తీరిక, ఓపిక రెండూ లేవు అని అంటూ ఆమె భుజం గట్టిగా పట్టుకొని నొక్కుతూ సీరియస్గా చెప్పి, తిను అని అన్నాడు. నేను తింటానులే, నువ్వు వెళ్ళు, నా గురించి నీకెందుకు అన్నది విజయ. అందుకు అతను మాట్లాడుతూ, ఓ, నీ భార్యకి నువ్వు తిండి కూడా పెట్టలేదా అనేసి అందరూ నన్ను తిట్టాలి అని చెప్పి చూస్తున్నావా అని అంటూ ప్లేట్ తీసుకొని బలవంతంగా ఆమె నోట్లోకి పెద్ద పెద్ద ముద్దలు కుక్కేస్తూ ఉన్నాడు. అతను అంత మొరటుగా చేస్తున్నా కానీ ఆమె మనసుకి అది హత్తుకునేలా ఉంది. అతను పెడుతూ ఉంటే ఆమె చిరునవ్వు నవ్వుతూ ఉంది. అతను మాత్రం ఆమె వంక సీరియస్గా చూస్తూ పెద్ద పెద్ద ముద్దలు పెట్టేసి గబగబా తినిపించేసి తన పని అయిపోయింది అన్నట్లు లేచి షింక్లో పళ్ళెం పెట్టేసి చేయి కడుక్కొని బయటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే విజయ చూస్తూ, కోపం వస్తే ఎంతలా ఎగిరి పడతాడు, అగ్ని పర్వతంలా ఉంటాడు. ప్రేమ వస్తే అంత మనుషులా ఉంటాడు. ఇతన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే అయినా సరే, ఇతను నా భర్త. నేను అర్థం చేసిన తప్పుని ఇతని మీద వేశాను. ఇతను చెప్పే మాటలేవి నేను వినిపించుకోలేదు. మరి అలాంటప్పుడు అతనికి కోపం రావడంలో తప్పు లేదు కదా విజయ అని అనుకుంటూ, అయ్యో దేవుడా, నేను నీకు ఎన్నిసార్లు మొరు పెట్టుకున్నానయ్యా, ఎన్ని మొక్కుకున్నాను ఇతని కోపాన్ని కొంచెం తీసివేయమని. అయినా ఇదేంటి స్వామి, ఈయనకి కోపం వస్తే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, భార్య అనే సంబంధాలే గుర్తురావా అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. వత్సల్ వాటర్ బాటిల్ నింపుకోవడానికి బయటికి వచ్చి నింపుకొని తన రూమ్లోకి వెళ్ళాడు. అతను రూమ్లోకి వెళ్ళి చూసేసరికి విజయ అందంగా తయారై పొడవాటి జుట్టును ముందుకు వేసుకొని తలలో మల్లెపూలు పెట్టుకొని వయారంగా మంచం మీద కూర్చొని, ఏమండి, నాకు తినిపించారు, మీరు తినరా అని అడిగింది. అందుకు వత్సల్, నా గురించి నువ్వేం పట్టించుకోని అవసరం లేదు, నా తిండేదో నేను తినగలను, నాకు ఆకలిస్తే నేను తింటాను, ఇక నుంచి నువ్వు నా గురించి ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి అని అన్నాడు. అందుకు విజయ మాట్లాడుతూ, ఏంటి, నాకు మీకు సంబంధం లేదా? మరి తాళి కట్టిన సంగతి మర్చిపోయారా? ఈ తాళి కట్టింది మీరే కదా, అదైనా గుర్తుందా లేదా? మరి ఇది ఇప్పుడేంటి, మీకు నాకు సంబంధం లేదని అంటున్నారు అని అంటూ కొంటిగా అతని వైపు చూస్తూ అతనికి దగ్గరగా వచ్చింది. ఆమె అలా దగ్గరకు వస్తూ ఉంటే అతని గుండె లయ తప్పుతుంది. ఎందుకు ఇది ఈరోజు చాలా అందంగా కనిపిస్తుంది, అమ్మో, దీనికి టెంప్ట్ అవ్వకూడదు, అస్సలు నా బిడ్డను నేను వదిలిపెట్టుకోకూడదు అని అనుకుంటూ మనసులో తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ మళ్ళీ విజయ వైపు చూస్తూ, ఏ ఏంటి దగ్గరగా వస్తున్నావు, మీదకు వస్తున్నావు, దూరం దూరంగా జరుగు అని అన్నాడు వెంకంగా. అందుకు విజయ మాట్లాడుతూ, నేనెందుకు దూరంగా జరగాలి, నేనేమన్నా పరాయి అమ్మాయినా, నేనేమన్నా పరాయి వాడి దగ్గరికి వెళ్తున్నానా? నేను ఈ మహా కోపిష్టి అయిన వత్సల్ మెహ్రా అర్ధాంగిని, శ్రీమతి విజయ వత్సల్ మెహ్రాని అని అంటూ అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మాట్లాడుతూ అతనికి మరింత చేరువగా వెళ్ళి అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది. ఆమె అలా చేయగానే అతనికి 1000 వోల్టుల షాక్ తగిలినట్టు అనిపించింది. ఆమె అందమైన ముఖంలో
అతన్ని ఆమె ఎక్కడా చులకన చేస్తున్నట్టు కనిపించలేదు. అతనికి ఆమె ముఖాన్ని చూసి, ఆమె అందమైన పెదవులని, ఆకర్షించే బుగ్గలని చూసి ఆమెకి ఆకర్షితుడైపోయి ఆమె మీద ఉన్న కోపాన్ని అప్పటికే వదిలేశాడు. ఆమె పొడవాటి నడుం మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కున్నాడు. అతను అలా చేయగానే విజయ గుండె చప్పుడు తనకి తన గుండె చప్పుడు వినిపిస్తూ ఉంది. అందుకు మళ్ళీ విజయ మాట్లాడుతూ ఏం చేస్తున్నారు? ఏం చేద్దామనుకుంటున్నారు? ఇందాకే కదా నువ్వెవరు నేనెవరినని అన్నారు. మరి ఇప్పుడేంటి నన్ను దగ్గరికి లాక్కుంటున్నారు అని అంది. అందుకు వత్సల్ ఏం తగ్గనట్లు నేనేం పరాయి అమ్మాయిని కౌగిలించుకోలేదే. నా భార్య అయినా వత్సల్ విషయాన్ని కౌగిలించుకున్నాను. నీకేమైనా అభ్యంతరమా? నువ్వు ఈ ఇంటి కోడలివి. అలానే ఈ వత్సల్ మెహరాకి భార్యవి. నా భార్యని నేను కౌగిలించుకోవడంలో తప్పు లేదు కదా అని అంటూ తన గరుకైన గడ్డం మీసాలతోటి ఆమె చెంపను తాకుతూ ఆమె మెడవంపుల్లోకి వెళ్ళి గట్టిగా ముద్దు పెట్టాడు. అతని స్పర్శకి ఆమె కడుపులో సీతాకోక చిలుకలు ఎగిరినట్లుగా ఉంది. ఆమె అతని నుంచి వేరుపడడానికి ప్రయత్నం చేస్తూనే వదలండి నాకు నిద్ర వస్తుంది అని అంది. అతను కూడా అవును నాకు కూడా నిద్ర వస్తుంది. కాకపోతే ఇద్దరం కలిసి నిద్రపోదామా అంటూ ఆమె వైపు ఊరగా చూశాడు. అతను చూసే చూపుకి ఆమె ముఖం సిగ్గుతో ఎరుపెక్కింది. ఆమె తన కనురెప్పలను కిందికి వాల్చేసింది. అది చూసిన వత్సల్ ఓయ్ శ్రీమతి మెహ్రా గారు మీకిష్టమేనా అలా కలిసి పడుకుంటే బాగుంటుంది ఏమంటారు అని అంటూ సాగతీసి కొద్దిగా కవ్విస్తూ అడిగాడు. అతను అడిగిన తీరుకి ఆమెకి ఇంకా సిగ్గుతో ముఖం కిందకి వాల్చేసింది. అలా వాల్చేస్తూ చిన్న స్వరంతో బాగుంటుంది బాగుంది అని చెప్పింది. ఆమె అలా చెప్పగానే అతను ఆమెని పరుపు మీదకి తోసేశాడు. అతను అలా చేయగానే ఆమె అతని వైపు చూసింది. చూస్తూ అతని దగ్గరకు రాగానే ఆమె అతనికి గట్టిగా ముద్దు పెట్టింది. అతను ఆమెను దూరంగా తోసేస్తూ ఓయ్ ఏం చేస్తున్నావు? నాకు దూరంగా ఉండు. ఫస్ట్ నువ్వే ముద్దు పెడతావు, నువ్వే టెంప్ట్ చేస్తావు, ఆ తర్వాత నన్ను రేపిస్టు అంటావు. అదంతా నాకు అవసరమా చిన్న అని అంటూ కొంచెం ముఖం బాధగా పెట్టుకొని పక్కకు తిరిగాడు. అతను అలా తిరగగానే ఆమెకు కూడా చాలా బాధ వేసింది. అయినా సరే అతన్ని వెనక నుంచి హత్తుకొని ఐ యామ్ వెరీ సారీ. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నేను నిన్ను అలా అనకుండా ఉండాల్సింది. ఆ రోజు నేను డ్రగ్స్ తీసుకున్నాను అని నాకు తెలియలేదు. తెలిసిన తర్వాతైనా నేను నిన్ను అనుమానించకుండా ఉండాల్సింది. మీరు నన్ను ఇంత ఇంత దూరం పెడితేనే నాకు చాలా బాధగా ఉంది. మీరు కోపిష్టి అయినా చాలా మంచివారు. నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలి అని అనుకోలేదు. అలానే నేను దేవ్‌తోటి పెళ్ళి కావాలి అని కూడా అనుకోలేదు. అమ్మ సడన్‌గా తన ఫ్రెండ్ కొడుకు అని చెప్పి పెళ్ళి ఫిక్స్ చేసేసింది. మీరు చూస్తేనేమో ఆస్తిపరులు. మన మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల నేను మీ మాట వినలేకపోయాను. అయినా మీరు నన్ను నిజంగా ఇష్టపడుతున్నారో లేదో కూడా నాకు ఆ టైంలో తెలియలేదు. కానీ మీరు నన్ను ప్రేమించక ముందు నుంచే నేను మిమ్మల్ని ప్రేమించాను. ఆ సంగతి మీకు తెలుసో లేదో తెలియదు. కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు విడిచి ఉండాలి అనుకోలేదు. అలానే నా తాహతకు మించి కోరుకుంటున్నానని అనుకుంటూ నా ప్రేమని మీకు ఎప్పుడూ ఎక్స్‌ప్రెస్ కూడా చేయలేదు. ఇన్ని రీజన్స్ తోటి నేను మీతోటి చాలా కఠినంగా మాట్లాడేదాన్ని. అలా మీతో కఠినంగా మాట్లాడిన ప్రతిసారి నన్ను నేను శిక్షించుకునేదాన్ని. అలా మాట్లాడినప్పుడు మీకంటే నా మనసు ఎంత బాధపడిందో మీకు మాటల్లో చెప్పలేను. అయినా సరే ఐ యామ్ వెరీ సారీ. ఇంకెప్పుడు నేను మిమ్మల్ని అలా నిందించను. నాది నిజంగా నాదే తప్పు. మీరు ఎంతగా చెప్పాలని ప్రయత్నించినా ఒక్కసారి కూడా నేను మీ మాటలు వినలేదు. తొందరపాటుతనం ఎంత ప్రమాదకరమో నాకిప్పుడిప్పుడే తెలుస్తుంది. అయినా అమ్మ మిమ్మల్ని నమ్మి నన్ను మీకు ఇచ్చి చేసింది. అప్పుడు కూడా నేను ఆలోచించలేదు. అమ్మ పెళ్లి సంబంధం చూసినప్పుడైనా కానీ
నేను అమ్మకి జరిగిందంతా చెప్పి ఉంటే బహుశా అమ్మ అంత ప్రమాదానికి గురయ్యేది కాదేమో. నేను మిమ్మల్ని అనవసరంగా ద్వేషించాను, బ్లేమ్ చేశాను. తప్పులన్నీ నేను చేసి మిమ్మల్ని తప్పు పట్టాను. అందుకే అంటారు పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అని. తప్పులన్నీ నాలో ఉండటం వల్లే మీలో తప్పుని వెతికాను. నన్ను క్షమించండి. మీరు మంచివారు కాబట్టి నన్ను ఇంటికి తీసుకువచ్చి కోడలుగా ఈ స్థానాన్ని కల్పించారు. అదే ఇంకొకరైతే నా స్థానంలో ఇంకొకరు మీ స్థానంలో ఉన్నట్టయితే నేను అన్న మాటలకి ఎప్పుడో ఇంట్లో నుంచి గెంటేసేవారు. మీ అలకలోనూ మీ కోపంలోనూ అర్థముంది. మీకు మీరు నన్ను క్షమించి నన్ను మీ సొంతం చేసుకునేదాకా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అంటూ అతని గరికైన పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టి పక్కకు జరగబోయింది. ఆమె చెప్పినంతసేపు అతను కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఎప్పుడైతే ఆమె అతని నుంచి విడివడుతుందో అప్పుడు అతను చటుక్కున ఆమెను తన మీదకు లాక్కొని, మరి ఇంత ప్రేమించిన నువ్వు నన్నెందుకే అనుమానించావు అని అడిగాడు. అందుకు విజయ మాట్లాడుతూ, సారీ, నేను మీకు ఎన్నిసార్లు సారీ చెప్పినా కానీ తప్ తప్పేం లేదు. మీకు కోపం ఎక్కువే కానీ మీరు చెడు చేసేవాళ్ళు కాదు అని నేను గ్రహించలేకపోయాను. మిమ్మల్ని రేపిస్టు అని చెప్పాను. మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. అది ఇప్పుడు తలుచుకుంటే నా మీద నాకు అసహ్యం వేస్తుంది. ఇంకెప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను మిమ్మల్ని అలా మాట్లాడను. సారీ అండ్ ఐ లవ్ యూ అంటూ అతన్ని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకుంది. ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జలజలా రాలిపోతున్నాయి. అందుకు వత్సల్ ఆమెని దగ్గరకు రాకే, దగ్గరకు రావద్దు. మన ఇద్దరి మధ్యలో కనీసం 100 మీటర్ల దూరం ఉండాలి. అంత దూరంగా పడుకో. నాకు నీకు నాకు మధ్యలో గాలి దూరనంత దూరంలో పడుకో అని అంటూ ఆమెను తన బిగి కౌగిలిలో బంధించి అలానే నిద్రపోయాడు. విజయ అతని వంక చూస్తూ, దేవుడా, ఈ కోపిష్టితోటి నేను జీవితాంతం కలిసి ఉండాలి అని అనుకుంటున్నాను. ఇతని కోపం తగ్గించి ఇంకా మంచివాడిలాగా కోపం తగ్గించు స్వామి, ఇంకా మంచివాడిలాగా కనిపిస్తాడు. మా బంధం కలకాలం కలిసి ఉండేలాగా చూడు స్వామి అని అనుకుంటూ అతని ఒడిలో కుందేలు పిల్లలా ముడుచుకొని నిద్రపోయింది. ఇక నెక్స్ట్ సౌమిల్ ఆఫీస్కు రాక చాలా వారాలు గడిచిపోతున్నాయి. ఇద్దరు ఇంటి నుండి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళేవాళ్ళు. సుజతిని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి సౌమిల్ మాత్రం కార్ రివర్స్ చేసుకొని మనస్వి ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే మనస్వి తొందరగా కోలుకోవాలి అని అంటే ఆమె మెంటల్ కండిషన్ స్టెబిలిటీగా ఉండాలి అన్నా, ఆమెని జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ చెప్పారు కాబట్టి ఒక ఫ్రెండ్ లాగా అతను ఆమె ఇంటికి వెళ్తున్నాడు. ఇక సృజతి ఆఫీస్కి చేరుకోగానే ఆమె కొలీగ్స్ ఆమెను చూసి మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళల్లో ఒక అమ్మాయి అర్పిత సృజతి దగ్గరకు వచ్చి, హాయ్ సృజతి మేడం, ఏంటి ఇక్కడే వచ్చారా, సార్ రాలేదా అని అంటూ ఆమె పక్కకి కుర్చీని జరుపుకొని ఏ కూర్చుంటూ అడిగింది. అందుకు సృజతి, హా, ఏదో పని ఉండి సార్ బయటికి వెళ్ళారు, నేను ఒక్కదాన్నే వచ్చాను అని అంది తన ల్యాప్టాప్ని తీస్తూ. పని ఉండి వెళ్ళారా లేక మరేదైనానా అని అంటూ సందేహంగా ఆగిపోయింది. సుశృతి ఆమె వైపు చూసి, ఏంటి ఏంటి చెప్పు అని అడిగింది. ఆహా, మీరు ఈ మధ్య చాలా డల్గా కనిపిస్తున్నారు, విషయం ఏమిటి? అయినా నేను మీ దగ్గరికి వచ్చింది మీకు ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను, కానీ అది చెప్పొచ్చో లేదో నాకు అర్థం కావటం లేదు అని అంది. అందుకు సృజతి మాట్లాడుతూ, ఏం పర్వాలేదు, చెప్పు అర్పి, నాకు చెప్పడానికి ఎందుకంత సంకోచం అని అంది. అందుకు అర్పిత మాట్లాడుతూ, అది చెప్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియటం లేదు, అయినా నేను చెప్పొచ్చో లేదో కూడా తెలియట్లేదు అని అంది. అందుకు సృజతి మాట్లాడుతూ, ముందు చెప్పు, అది చెప్పొచ్చా లేదా అనేది తర్వాత నేను ఆలోచించి చెప్తాను, కానీ ముందేంటో చెప్పు అని అంది. అందుకు అర్పిత సరే అని అంటూ, మేడం, నేను నిన్న సార్ని ఫుడ్ కోర్ట్లో చూశాను
అని అంది. అందుకు సృజతి, హా! అందులో తప్పేముంది? ఆయనకి ఆకలేసి ఉంటారు. ఏం ఫుడ్ కోర్ట్‌కి నువ్వు తప్ప ఆయన వెళ్ళకూడదా? అందులో నువ్వు అంతగా ఇబ్బంది పడాల్సిందేముంది? అని అడిగింది. అందుకు అర్పిత మాట్లాడుతూ, అది కాదు మేడం. సార్ ఒక్కరే అంటే నాకేంటి ప్రాబ్లం లేదు. మేడం ప్రాబ్లం లేదు మేడం. కానీ సార్ ఎక్స్ లవర్ ఉంది కదా! అదే మనస్వి. ఆమెతోటి కనిపించారు నాకక్కడ అని అంది సృజతి వైపు ఇబ్బందిగా, జాలిగా చూస్తూ. అందుకు సృజతి తేలికగా నవ్వేస్తూ, ఓహ్! అదా! నువ్వు మరోలా అనుకోకు. ఈ మధ్య మనస్వికి ఆరోగ్యం కాస్త బాలేదు. తను మానసికంగా చాలా డిస్టర్బ్ అయి ఉంది. అందుకే ఆమెతోటి కొంత టయాన్ని స్పెండ్ చేస్తున్నారు. అయినా ఆ విషయం నాకు తెలిసే చేస్తున్నారు అని అంది. అందుకు అర్పిత మాట్లాడుతూ, అదేంటి మేడం మీకు తెలిసి మీరు ఒప్పుకున్నారా? మీకేం ఈర్ష్యగా అనిపించటం లేదా? అసూయ కలగడం లేదా? తను ఫ్రెండ్ కాదు కదా! ఆమె సార్‌కి ఇంతకు ముందు లవ్ కదా! మీరు అలా ఎలా నమ్మి వదిలేస్తున్నారు? అనేసి అడిగింది. అందుకు సృజతి మాట్లాడుతూ, ఈర్ష్య, అసూయలు ఎందుకు అర్పిత? వాళ్ళిద్దరూ ఇంతకు ముందు ప్రేమికులు. మధ్యలో వచ్చి నేనే కదా చెడగొట్టాను అని అంటూ కన్నీళ్లు కళ్ళల్లోకి నింపుకుంది. అంతలో అర్పిత ఫోన్ మోగగానే జస్ట్ ఏ మినిట్ అని అంటూ లేచి పక్కకు వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్ళగానే కళ్ళల్లో నుంచి ఉబికి వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపేసుకొని కళ్ళు తుడిచేసుకొని మనసుని పని మీద లగ్నం చేయటానికి చాలా శ్రమపడింది. పని మీద ఏకాగ్రత కుదరటం లేదు. ఎలాగోల మధ్యాహ్నం దాకా పనిచేసింది. ఎంత పని మీద ఏకాగ్రతను నిలుపుకోవాలన్నా నిలుపుకోలేకపోతుంది. తన మనసుకి తను ఇలాగా చెప్పుకుంటుంది. అయినా సృజతి, నీకు వాళ్ళ సంగతి ముందే తెలుసు కదా! మధ్యలో ఏంటి ఈ ఫీలింగ్స్‌కి అలవాటు పడ్డావు? అయినా అతను ముందే చెప్పాడు. అతని మనసులో ఆమెకి తప్ప మరెవరికి స్థానం ఇవ్వను అని. తను అంత స్పష్టంగా చెప్పినప్పుడు కూడా తెలిసి తెలిసి నువ్వు కోరుకోవటం నీది తప్పు కదా! తనేదో నీకు అన్యాయం చేస్తున్నట్టు ఇలా బాధపడటం కూడా నీదే తప్పు అని తనకు తాను నచ్చచెప్పుకుంటూ వేరే ఆలోచనలోకి వెళ్ళిపోయింది. ఇంతలో ఆమె భుజంపై చెయ్యి పడగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ సౌమిల్ ఉండటం చూసింది. అతను ఆమె వైపు చూస్తూ, హలో మేడం, ఎక్కడికెళ్ళిపోయారు? నేనొచ్చి 5 నిమిషాలయింది. అయినా కానీ నేను వచ్చిన విషయమే పట్టించుకోలేదు. అంతగా ఏం ఆలోచిస్తున్నారేంటి? అని అడిగాడు. అందుకు సృజతి, అబ్బే! ఏం లేదు. ఏదో నేను అమ్మ బాగా గుర్తొచ్చింది. అందుకే సాయంత్రం త్వరగా ఇంటికి బయలుదేరి అమ్మ దగ్గరికి వెళ్తాను అని అంది. అందుకు సౌమిల్ మాట్లాడుతూ, ఓహ్! అత్తయ్య వాళ్ళ దగ్గరికా? అయితే నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసి వెళ్తే అత్తయ్య వాళ్ళు సంతోషిస్తారు అని అన్నాడు. అందుకు సృజతి ఇబ్బందిగా, లేదు నేను ఒంటరిగా వెళ్తాను. మీరు రావద్దు అని అంది ముఖం పక్కకు పెట్టుకుంటూ. అందుకు సౌమ్యులు మాట్లాడుతూ, అదేంటి నేనొస్తే ఏమైనా సమస్యనా? ఏం నేనెందుకు రాకూడదు? మీ అమ్మాయి ఇల్లు అంటే నాకు అత్తగారి ఇల్లే కదా! నన్నెందుకు రావద్దంటున్నావు? అని అడిగాడు. అందుకు సృజతి మాట్లాడుతూ, ప్లీజ్ నేను ఒక్కదాన్నే వెళ్తాను అని ఇబ్బందిగా అనటంతో ఆమె తన నుంచి దూరంగా జరుగుతుంది అని అతనికి అనిపించింది. సరే వెళ్ళిరా, ఇప్పటికే లంచ్ టైం అయింది కదా! తర్వాత సంగతి ఆలోచిద్దాం కానీ పద ఇద్దరం కలిసి తిందాం అని అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు. అయితే ఆమె అతని చేతిలో నుంచి తన చేతిని విడిపించుకుంటూ, నాకు ఆకలిగా లేదు. మీరు తినేసి రండి అని అంది. ఏంటి? నీకు ఆకలిగా లేదా? నువ్వు ఉదయం కూడా ఏం తినలేదు. ఏం తిన్నావో నేను చూశాను కానీ పద నడు అని అంటూ ఆమెను బలవంతంగా తీసుకొని వెళ్ళాడు. ఇక నెక్స్ట్ సుజతి ఈవినింగ్ ఆఫీస్ అయిపోగానే నేరుగా ఆఫీస్ నుంచి బయలుదేరి ముందుగా లాయర్ ఆఫీస్కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి నేరుగా తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. అక్కడ తన ఫ్రెండ్ని కలిసింది. అప్పుడు ఆమె ప్రశాంతంగా ఉండు సుజతి, ఎందుకంత మొండిగా బిహేవ్ చేస్తున్నావు? అయినా నీకు వాళ్ళ విషయం ముందే తెలుసన్నావు కదా, మరి ఇప్పుడేంటి అని అడిగింది ఊర్ని. అందుకు సుజతి మాట్లాడుతూ, హా తెలుసు, అతను అంత స్పష్టంగా చెప్పినా నేనే ఉద్వేగానికి లోనయ్యాను.
అదే నా తప్పు. నాలో జరిగే సంఘర్షణ నేను ఎవరికి చెప్పినా అది అర్థం కాదు. ముందుగా స్నేహంగానే ఉన్నాం. కానీ నేను అతనికి ఎప్పుడు మనసిచ్చానో నాకే తెలియదు. నేను మనసిచ్చాను కాబట్టి అతను నాకే చెందుతాడు అని నేను ఒక నిర్ణయానికి రాలేను కదా! వాళ్ళ మధ్యలోకి వెళ్ళింది నేనే. కాబట్టి నేనే వాళ్ళ మధ్యలో నుంచి తప్పుకోవాలి అన్న ఆమె మాటలకి తన ఫ్రెండ్ ఊర్మిళకి కోపం వచ్చింది. సృజతి ఏ నిర్ణయాన్నైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది అని నమ్మేది ఆ అమ్మాయి. కానీ మొదటిసారి సృజతి తీసుకున్న నిర్ణయం పట్ల ఆమెకి సృజతితోటి ఏకీభవించలేకపోతుంది. సృజతి తొందరపడుతుందేమో అని అనిపిస్తుంది ఊర్మిళకి. తను ఎంత నచ్చ చెప్పినా కానీ సృజతి వినే పరిస్థితుల్లో లేదు. పవిత్రమైన బంధాన్ని తెంచుకోవటానికి ఇంత తొందరపాటు నిర్ణయం ఎందుకు తీసుకుంటుందో కూడా అర్థం కాక అదే ప్రశ్నని సృజతిని అడిగింది. సృజతి మౌనంగా ఒకసారి ఊర్మిళ వైపు చూసింది. తను చాలా టెన్షన్‌లో ఉంది అని గ్రహించిన ఊర్మిళ, "సరే, ముందైతే ఈ మంచినీళ్ళు తాగు, కొంచెం స్థిమితపడు" అని అంటూ ఆమెకు మంచినీళ్ళ గ్లాసు అందించింది. వాటర్‌ని అందుకున్న ఆమె ఊర్మిళ ఇవ్వగానే గబగబా తాగేసింది. "తొందరపడి నిర్ణయం తీసుకోకు సుజీ, ఇంకోసారి ఆలోచించు" అని అంది ఊర్మిళ. అందుకు సృజతి మాట్లాడుతూ, "ఏంటి ఊర్మి నువ్వు మాట్లాడేది? నేనేం తొందరపడి నిర్ణయం తీసుకున్నాను? అయినా కానీ నేను ముందే ఈ విషయాన్ని నీతో చర్చించాను కదా! మరి ఇప్పుడేంటి అలా అంటున్నావు? పద పద, టైం అవుతుంది" అని అంటూ మరో మాటకి ఆస్కారం ఇవ్వకుండా గబగబా లేచి బయటకు నడిచి అటుగా వెళ్తున్న ఆటో ఎక్కింది. ఇక ఊర్మిళకి కూడా తనతో పాటు తనని అనుసరించగా తప్పింది కాదు. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనంటే ఇప్పటిదాకా నా ఛానల్ని చూస్తూ ఉన్నారా? అయితే చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్‌కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.